రైట్, ముందుగా మనం శేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం. వైఎస్ఆర్సీపీ నుంచి శేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. రెండు ప్రధానమైనటువంటి అంశాలు. సో మొదటి అంశం, ప్రజా దర్బార్ ఇక నుంచి జరుగుతుంది. ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసి సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా తీర్చేటువంటి క్రమంలో వారు భాగస్వాములు అవుతారు. ఇప్పుడు మీకు ఏదైనా సమస్య ఉన్నా మీ స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మీరు ఒక వినతిపత్రం ఇస్తే వారు దాన్ని పరిశీలించి సంబంధిత అధికారితో ఫోన్లో మాట్లాడి మీ సమస్య తీర్చడం కోసం ఖచ్చితంగా వాళ్ళు సిద్ధమవుతారని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. ఎందుకంటే లోకేష్ గారు నిన్న నుంచి టీడీపీ పార్టీ ఆఫీసులో జరిగినటువంటి పరిణామాలన్నీ పరిశీలిస్తే సార్, ఈ 17 నెలల్లో ఓ మంచి డిబేట్ పెట్టారు సార్. ప్రజలకు పనికొచ్చే డిబేట్ పెట్టారు. వెరీ థ్యాంక్ యూ. ఫస్ట్ టైం అనుకుంటున్నా తెలుసు. ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు అలా అని కాకుండా వ్యక్తిగతంగా వెళ్ళట్లేదు సార్. సో ఇలాంటి డిబేట్ పెట్టినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు సార్. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మీడియా పోషించాల్సినటువంటి పాత్ర పోషిస్తున్నందుకు ధన్యవాదాలు సార్. ఒక్కరోజే కేవలం పార్టీ ఆఫీస్కే 5,000 మంది వినతి పత్రాలు తీసుకొచ్చారంటే ఇప్పుడు ప్రభుత్వం పనిచేస్తున్నట్టా లేదా? ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్నట్టా లేదా? ప్రభుత్వ యంత్రాంగం పడకేసినట్టా కాదా? ఆలోచన చేయాలి. సో ఏదైతే ప్రభుత్వ ఆఫీసర్లు తీర్చాల్సినటువంటి సమస్యలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిష్కరించవలసినటువంటి సమస్యలు ఈరోజు పార్టీ కార్యాలయానికి వచ్చాయంటే ఇది రాజ్యాంగ వైఫల్యం కాదా? ఏంది ఒక్కరోజు 4,000 సమస్యలు? ఇక రాష్ట్ర వ్యాప్తంగా లెక్కేసుకుంటే ఎన్ని సమస్యలు? గవర్నర్ గారు దీన్ని ప్రత్యేక దృష్టి సారించి బర్తరఫ్ చేయాలి. వాస్తవం చెప్పాలంటే అంత దారుణంగా ఉంది పరిస్థితి. సమస్యలు అన్నారు సార్. వీళ్ళు బయటకు వచ్చిన సమస్యలే సార్. ఎంత దారుణం అంటే సార్, ఇలా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు లేని ప్రాంతం ఏంది? శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలో నకిలీ మద్యాన్ని ఒక కుటీర పరిశ్రమలా మార్చి జోబులు నింపుకుంటూ తాగుబోతులందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. దండుకుంటున్నారు వీళ్ళు. ఇది సమస్య కాదా? దీని మీద చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ డే పేజీలు ఏమొస్తుందో తెలుసా సార్? చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే కఠిన చర్యలు తీసుకోమన్నారు. చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ తీస్తా అన్నాడు. బెల్ట్ షాప్ పెడితే రమ్మని చెప్పండి, ఎన్ని బెల్ట్ షాపులు కావాలని చూపిస్తా. చంద్రబాబు నాయుడు వచ్చి బెల్ట్ తీయమంది. ఇవన్నీ కూడా పేపర్లో రాసుకోవడానికి బాగుంటాయి సార్. వీళ్ళ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సార్ నేను ఇవన్నీ మాట్లాడేది. ఇక రైతుల గురించి కూడా మాట్లాడదాం సార్. వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్దతు ధర లేక మామిడి రైతులు, పొగాకు రైతులు, మిర్చి రైతులు